అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలంతా కూడా తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఈ రోజు గ్రామ సభలు జరుగుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలలో ఎక్కడ గ్రామ సభ చూసినా కూడా అధికారులని ప్రజలంతా కూడా నిలదీసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఏడాది గడిచిపోయింది. 2023 డిసెంబర్ 9వ తారీఖున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆ తర్వాత మంత్రులంతా కూడా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు. 100 రోజులలోనే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని ఎన్నికల కంటే ముందు ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా 100 రోజుల్లోనే గ్యారెంటీలు అమలు చేస్తాం. ఇక కేసీఆర్ లెక్క కేటీఆర్ లెక్క మన ప్రభుత్వం కాదు అని చెప్పి అప్పుడు మంత్రులు కొందరు ఇక ఇష్టానుసారంగా కేసీఆర్ని తిట్టి కేటీఆర్ని తిట్టి కేసీఆర్ మేము ఇప్పటి నుంచి 4000 పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం కాస్కో బిడ్డ అని చెప్పినట్టు వీడియోలు కూడా అప్పుడు వైరల్ అయినాయి. అవి కాస్త ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఇక గ్రామ సభలకు సంబంధించి రేషన్ కార్డులకు కొంతమంది పేర్లు వచ్చినాయి. అర్హులైన వాళ్ళకి పేర్లు రాలేదు. గుంట భూమి ఉన్నోడికి రేషన్ కార్డు రాలేదు. కానీ 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చినాయి అని చెప్పి అవకతవకలు జరిగినాయి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా విమర్శలు చేస్తే ఆహా అట్లా కాదు, ఇక గ్రామ సభలు పెట్టాలి, గ్రామ సభలు పెట్టి ఫైనల్ చేయాలి అని చెప్పి ఇవాటి నుంచి గ్రామ సభలు సురువు చేసిరు. ఎన్ని వీడియోలు అంటే మామూలు వీడియోలు కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ప్రజలు తిరగబడతా ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు గ్రామ సభ పెడతారా, ఎప్పుడు నిలదీయాలా అన్నట్టు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఇలా ఒకేసారి ఈ ఒక దగ్గర 2 దగ్గరలో అంటే కావాలని చేయించారని అనుకోవచ్చు. ప్రతి గ్రామ సభ దగ్గర కూడా అధికారులు నిలదీసేటటువంటి ప్రయత్నం అక్కడ గ్రామ ప్రజలు చేస్తూ ఉన్నారు. గ్రామ ప్రజలు ఎదురు తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు పోకపోవడమే మంచిదైంది. దానికి గ్రామ సభలకి ఎమ్మెల్యేలు పోకపోవడమే మంచిదైంది. ఎమ్మెల్యేలు పోయి ఉంటే మాత్రానికి ఇలా ప్రజాగ్రహానికి ఎమ్మెల్యేలు చాలా ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఈ ప్రభుత్వం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వల్ల అధికారులు బలైపోతా ఉన్నారు. సిన్సియర్ అధికారులంతా కూడా ఇలా సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకు మాకు రుణమాఫీ రాలేదు, నేను 2 సార్లు పెట్టినా, రేషన్ కార్డు కోసం 2 సార్లు పెట్టినా, ప్రజా పాలనకు వచ్చినప్పుడు నాకు రేషన్ కార్డు లేదని చెప్పినా, ప్రజా పాలనకు వచ్చినప్పుడు నాకు రేషన్ కార్డు లేదని చెప్పినా, ఆ తర్వాత మొన్న జరిగినటువంటి కుల గణనలో కూడా నాకు రేషన్ కార్డు లేదని చెప్పినా, అంతకుముందు ఫుడ్ సెక్యూరిటీ వెబ్సైట్లో కూడా నేను రేషన్ కార్డు లేదనే పెట్టుకున్నా, కానీ నాకెందుకో రేషన్ కార్డు రాలేదు అని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇలా అధికారులను అడుగుతా ఉన్నారు. ఇక మంత్రులు అంటే లేరు. మంత్రులు హడావుడిగా కర్ణాటక బయలుదేరిపోయారు. కర్ణాటక అవసరమైతే ఆడికెళ్ళి ఢిల్లీకి పోయి ఆడ ప్రచారాలు చేసుకోవాలి, అవి చేసుకోవాలి. కాబట్టి గ్రామ సభలకి ఇలా అధికారులను పంపిస్తే అధికారులను నిలదీసేటటువంటి ప్రయత్నం మరి తప్పు ఎక్కడ జరిగింది? ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నాడు, మీరు వచ్చినటువంటి కులగణనలో నాకు రేషన్ కార్డు లేదని చెప్పిండు, భూమి లేదని చెప్పిండు, మరి ఎందుకు ఎక్కడ అవకతవకలు జరిగినాయి? ఒక్కొక్క గ్రామంలో 300 మంది ఉంటే, ఒక గ్రామంలో 300 మంది ఉంటే కేవలం 40 మందికి మాత్రమే రేషన్ కార్డులు వచ్చినాయట. 40 మందికే రేషన్ కార్డులు వచ్చినాయట. 300 మంది రేషన్ కార్డులు కావాలని చెప్పి అప్లై చేసుకుంటే మరి ఎక్కడ తప్పిదం జరిగింది, ఎక్కడ లోపం జరిగింది? అధికారులంతా కూడా ఇగో మేము ఇళ్లలోకి వచ్చినాం, 1కి 10 సార్లు మీకు క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నాం, రేషన్ కార్డులు ఇస్తాం అర్హులైన వాళ్ళందరికీ అని చెప్పారు కదా. మరి ఇలా ఏమైపోయింది? అధికారులంతా కూడా పోయి ఇక 26వ తారీఖు నుంచి పథకాలు స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఇగో రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళ పేర్లు ఇవి: ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఆడ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటే పోలీసు వాళ్ళని ఆడ పెట్టుకొని గ్రామ పంచాయతీ నడపాల్సినటువంటి పరిస్థితి ఇవాళ గ్రామంలో ఉన్నది. ఎందుకంటే ఇక అక్కడ అధికారుల మీద తిరగబడతారు ప్రజలు. ఇక పొరపాటున ఆడికి ఒక ముఖ్యమంత్రి గారో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకుడు ఆడికి వస్తే మాత్రానికి ఇక ఆడ పరిస్థితి అదుపు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు అంతా ఆగ్రహంగా ఉన్నారు. మొత్తం వీడియోలు వస్తూ ఉన్నాయి, మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి వీడియోలు. ఇక చూడండి. ఇక ఆయన రుణమాఫీ గురించి అడుగుతుండు. మేడం ఏమైంది మేడం అని చెప్పేసి జనగామ జిల్లా పాలకుర్తి మండలం అంటే పాలకుర్తి నియోజకవర్గమే. ఇక చూడండి ఆయన మరి ప్రభుత్వం 100% రుణమాఫీ అయిపోయింది, 100% రుణమాఫీ అయిపోయింది, రుణమాఫీ చేసేసినామని చెప్తున్నాం కదా. ఇక మరి డైరెక్ట్ అది రుణమాఫీ కాలేదని చెప్పేసి
పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామ సభలో అడుగుతుండే ఆయన. మరి చూడండి ఇక. 20 మంది ఉన్నారు, రుణమాఫీ కాని 20 మంది ఉన్నారు. ఇప్పుడు చేయలేస్తారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆ రుణమాఫీ కాదు ఇప్పుడు ఇవన్నీ ఎట్లా మేడం? ఇప్పుడు మీరు చెప్తారు పోలను ఆడ 6 నెలల దాకా మళ్ళా ఆగుతున్నారా మేడం? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? రుణమాఫీ కాదు ఇప్పుడు ఇవన్నీ హామీలు ఇస్తారు, ఓకే మేడం. కానీ ఎట్లా వాళ్ళు ఇప్పుడు ఆ రుణమాఫీ వాళ్ళు పూర్తి అయ్యాక నెక్స్ట్ ఇంకోటి చేయాలి. కానీ అది పూర్తి కాదు ఇంకోటి పెడతాను కదా. వాళ్ళు ఒక మిగతా డబ్బులు కడదామన్నారు, 2 లక్షల వరకు పూర్తి చేసి మిగతా డబ్బులు కడదామన్నారు వాళ్ళు. ఇగో ఈడ రుణమాఫీ గురించి వెళ్ళి చూడండి గ్రామ సభ. ఇది నిర్మల్ జిల్లా మూతోల్ మండలం. నిర్మల్ జిల్లా మూతోల్ మండలం. చూడండి ఇక్కడ అంతా కూడా పోలీస్ వాళ్ళే. గ్రామ సభలో పోలీస్ వాళ్ళని పెట్టుకొని ఏడ ఇబ్బందులు అయితాయో, మా 6 గ్యారెంటీలు ఏడబాయా, 100 రోజులలో 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి గుద్దించుకున్నారు కదా ఓట్లు. మరి కేసీఆర్ చక్కగా లేడు, కేటీఆర్ పరిపాలన బాగలేదు, వాళ్ళు దోచుకు తింటున్నారు అనే కదా మిమ్మల్ని తీసుకొస్తే. చూడండి ఒకసారి ఇలా గ్రామ సభలు ఎట్లున్నాయో. ఇక ఎంత సముదాయించినా కూడా ప్రజలు ఆగే పరిస్థితి లేదు. ఎంత సముదాయించినా కూడా ప్రజలు ఆగుతలేరు. ఇక చూడండి మంచిర్యాల, సూర్యాపేట, సిద్దిపేట, జనగాం, నిజామాబాద్, మహేశ్వరం మొత్తం ఇదే పరిస్థితి. పాప ఏం చేస్తారు అధికారులు? ప్రభుత్వం చెప్పింది చేస్తారు. వాళ్ళు ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల అధికారులు బలైపోతా ఉన్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగి బోలినటువంటి పరిస్థితి. కార్యకర్తలు ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ రోజు పోయి ముసలోళ్ళ కాళ్ళు పట్టుకొని, చేతులు పట్టుకొని 6 గ్యారెంటీలు వివరించి, వాళ్ళు ఇచ్చేటటువంటి హామీల్ని వివరించి, కేసీఆర్ చేసేటటువంటి తప్పులను వివరించి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఇలా వాళ్ళు ఊళ్ళో సమాధానాలు చెప్పుకోలేకపోతా ఉన్నారు. ఇలా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సాధారణమైన ప్రజలకి ఆడ పంచాయతీ అయితే ఉన్నది. వాళ్ళు సముదాయించి చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి దగ్గర, ప్రతి జిల్లాలో అదే పరిస్థితి. మొత్తం ఫుల్ వీడియోలు వస్తున్నాయి. పొద్దుగాల నుంచి వెళ్ళి ఒక్కటే వీడియోలు వస్తున్నాయి. మన ఆఫీస్కి ఒకటే వీడియోలు వస్తా ఉన్నాయి. ఆఫీస్ నెంబర్కి ఇగో ప్రజలు ఎట్లా నిలదీసిర్రు. ప్రజలు రుణమాఫీ కాలేదని అడుగుతా ఉన్నారు. ఎందుకు ఇంతవరకు ఇల్లు లేదని అడుగుతా ఉన్నారు. ఎందుకు ఒక కరెంట్ రావట్లేదని ఒకను, మాకు 2,500 ఇస్తా అని చెప్పిండు కదయ్యా ఓటేసినామని ఒకళ్ళు, మాకు ఆసరా పెన్షన్లు పెంచుతా అని చెప్పిండు కదయ్యా 2,000 4,000 చేస్తా ఉంది అడిగిన ఆడొకళ్ళు. కొన్ని ఊర్లలో అసలు మొత్తానికే రాలేదట. మొత్తానికి అసలు రేషన్ కార్డే లేదు ఆడ. అరే రేషన్ కార్డు అనేది జీవితంలో ఒక్కసారి వస్తుంది. రేషన్ కార్డు అనేది నువ్వు ఇంకో పథకం వచ్చినా రాకపోయినా సరే రేషన్ కార్డు ఉండాలనుకుంటారు. ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలనుకుంటారు కదా. నాకు రాలేదన్నా, నాకు గుంట భూమి కూడా లేదన్నా అని చెప్తున్నాడు. గుంట భూమి కూడా లేదన్నా, 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాల వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చినాయి. మరి ఎక్కడ అవకతవకలు జరిగినాయి? కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రాయించుకున్నారా, లేదా పేదలకు ఇవ్వద్దని చెప్పేసేసే ఉద్దేశమా మీది? ఇదే ఇందిరమ్మ రాజ్యమా? ఇదే ప్రజా పరిపాలన చెప్పాలి. మరి ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఏడ మిస్టేక్ జరిగింది చెప్పాలి. వస్తు వీడియోలు ఉన్నాయి. ప్రజలు తెలుసుకుంటే ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీయో, బీఆర్ఎస్ పార్టీయో, బీజేపీ పార్టీ లెక్కేం కాదు. మొత్తం తిరగరాస్తారు ప్రజలు తెలుసుకుంటే. వాళ్ళు ఓట్లేస్తేనే, వాళ్ళు ఆశీర్వదిస్తేనే ఇలా ముఖ్యమంత్రులు అయ్యారు, ఇలా మంత్రులు అయ్యారు.
కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నావు, గట్టిగా మాట్లాడుతున్నావు, సముదాయించిన ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అవి కూడా ఉన్నాయి వీడియోలు. ఊకో వస్తుందిలే పథకం అని చెప్పేసి అంటాడు. అడగడా? అడగొద్దా? బాగా చెప్తా అడుగుతాడు. మీకు ఓటేసిండు కదా, మీకు ఓటేసిండు, మీ ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాడు, అన్ని అర్హతున్నప్పుడు అడుక్కుంటే ఎట్లుంటాడు? బాగా చెప్తా అడుగుతాడు. మళ్ళీ ఇదేం తమాషా చేస్తురా? తమాషా బెదిరించేటటువంటి ప్రయత్నం ఆడ ప్రజల్ని గట్టిగా నిలదీసి అక్కడ వచ్చినటువంటి అధికారులు అడిగితేనే కదా కలెక్టర్ గారు చెప్తాడు. ఫోన్ చేసి సార్గో ఏడెట్లా జరిగిందని చెప్తేనే కదా కలెక్టర్ గారు వచ్చి సీదా ఆడ మంత్రి గారికో లేకపోతే సిఎస్ గారికో చెప్తే ముఖ్యమంత్రి గారి దగ్గర కొత్త అప్పుడు ఏమన్నా ఉన్నటువంటి ప్రాబ్లం క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ ప్రియారిటీ ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక ఈ సర్వేలలో ఇది పరిస్థితి. మంచిది. ఎమ్మెల్యేలు ఆడికి పోకపోవడమో, మంత్రులు ఎట్లా లేరు, బయటికి పోయారు, కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఆడికి పోకపోవడమే మంచిదైంది. గ్రామ సభలకు ఎమ్మెల్యేలు పోయేటువంటి పరిస్థితి లేదు. అధికారులనే పొట్టు అంటున్నారు అంటే ఇక ఓటేసినటువంటి ఎమ్మెల్యే వస్తే ఊకుంటారు జనాలు. ఇగో ఇది ప్రస్తుతం గ్రామ సభలలో నడుస్తున్నటువంటి పరిస్థితి. 100 రోజులల్లా గ్యారెంటీలు ఇస్తాం, హామీలు ఇస్తాం అని చెప్పి, సరే కేసీఆర్ అంటే ఆగం పట్టించిండు, అప్పులు చేసిండు, ఆయన వల్ల అయితలేదని చెప్పి పక్కగా నెట్టేస్తే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నది ఇగో ఇది అవకతవకలు ఎక్కడ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి, దేన్ని ప్రతిపాదికన తీసుకోవాలి, ఎట్లా సర్వే చేయాలి, ఒక అవగాహన లేకుండా పోయింది. మనం కావాలని ఏం చెప్తలేం. చూసిరు కదా మీరే, ఇప్పుడు వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. అట్లా చూపించుకుంటా పోతే ఇంకో 1-2 గంటలు పడుతుంది. 1-2 గంటలు పడుతుంది. ఇప్పటికైనా సరే నిష్పక్షపాతంగా స్కూట్ని చేయండి. ఆ ఊళ్ళో ఎవరు మంచి, ఎవరికి ఆస్తుంది, ఎవరికి లేదు, ఎవరు ప్రభుత్వ ఉద్యోగి, ఎవరు కూలి చేసుకుంటుండు, ఎవరికి ఎంత భూమి ఉన్నది, ఎవరికి కొత్తగా పెళ్ళయింది, వానికి రేషన్ కార్డు ఇవ్వాలి, వానికి పిల్లం ఉంది, పిల్లలు ఉన్నారు, ఇవన్నీ ఆలోచన చేయాలి. రేషన్ కార్డు ఉంటేనే వాడికి ప్రాథమికంగా వాడు ఇక్కడ ఉన్నట్టు, లేకపోతే వాడికి రేషన్ కార్డు ఉంటేనే వేరే పథకాలు ఏమైనా వస్తాయి. ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి రేషన్ కార్డులో ఎంత గందరగోళం చేస్తే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన, ఇలా రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రజలంతా కూడా తిరగబడ్డరు. జనం తిరగబడ్డరు. ఈ వీడియోలను చూస్తే కనపడతలేవా? ఇప్పటికైనా సరే నిష్పక్షపాతంగా ఒక క్లియర్గా, ఒక క్లారిటీగా ప్రజలకు పథకాలు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేయాలి.